దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుంటే అద్భుతమైన వాక్య సందేశం విందాం. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవునికి సమస్తమేమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అనేక మంది జనుల మధ్యలో ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుకుని మనల్ని బహుబలంగా దీవించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎస్, అవునండి. ఆయన గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఆశ్చర్య క్రియలు జరిగించువాడు. నువ్వు నేను మనమందరము ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేయగలవాడు. మనం ఊహించేది చాలా చాలా తక్కువ, చాలా కొంచెమే. కానీ దేవుడు చేసేది ఊహకందని భీకరమైన కార్యములను చేసి ఆయన శక్తిని జనులలో బయలుపరిచేవాడు నా దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచి వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రం ముందున్నప్పుడు జనులు భయపడతారు, బాధపడతారు. కానీ మోషే ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవుడు చేయమన్నట్లుగా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం 2 పాయలవుతుంది. అక్కడ దేవుడు వారందరి కుటుంబాల్లో, వారందరి జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యం జరిగింపజేస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అదే విషయం తెలియపరుస్తాడు. నీ ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్నదా, దేవుడు దాన్ని పాయలు చేసి ఆ సమస్యను నుండి నిన్ను బయటకు నడిపించగల దేవుడు నా దేవుడు. నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావు, ఏ రకమైన ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావు, దేవుడిని తెలుసు. దేవునికి చెప్పు, ప్రభువా నా బాధ ఇది, నా సమస్య ఇది అని చెప్పు. దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరుచుకుంటాడు. అవునండి, ఆయన శక్తివంతుడు, శక్తిహీనుడు కాదు. ఆయన బలవంతుడు, బలహీనుడై మాత్రం కాదు. అద్భుతాలు చేయగల దేవుడు. నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో, ఎవరి జీవితంలో కూడా జరిగిన గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి సుంటి ఈ వాగ్దానాన్ని, ఈ వాక్కుని నమ్ము. నీ జీవితంలో నా దేవుడు ఆశ్చర్యమైన కార్యములను జరిగించును గాక. ఇజ్రాయెల్ ప్రజల ముందు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీ ముందు ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా దేవుడు పాయలు చేసి నీకు గొప్ప విడుదల కలగజేయను గాక, సంతోషాన్ని కలగజేయను గాక, నెమ్మది కలగజేయను గాక. బాధపడుతూ కూర్చుంటే జరిగేది ఏముండదండి. దేవుడిని చూసి దేవునికి మనము చెప్పుకున్నప్పుడు దేవుడు చేస్తాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించును. ఎస్, అవును. ఇంతకాలము ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది నువ్వు అనుకున్నావు కావచ్చు. ఆయన ఆశ్చర్యకరుడు కనుక నీ జీవితంలో ఆశ్చర్యకాలం జరిగింపచేస్తాడు. ఎవరు జరిగింపచేస్తారు అని నువ్వు మనుషుల వైపు చూస్తూ బాధపడుతున్నావు కావచ్చు. ఎవరు నాకు సహాయం చేస్తారని చెప్పి మనుషుల వైపు చూస్తున్నావు కావచ్చు. ఏ మనిషికి వెళ్ళి నువ్వు చూసినా, ఏ మనిషి తట్టు నువ్వు తిరిగినా, ఏ మనిషి వైపు నువ్వు తిరిగినా చూసినా కానీ ఏ మనిషి నీకు సహాయం చేయడు. దేవుడే సహాయం చేసేది. ఆయన సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా కానీ మనుషులకు చెప్పుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళని నువ్వు హేళన చేస్తారు. కానీ దేవునికి చెప్పు, దేవుడు అద్భుతమును నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. కష్టంలో ఉన్నవా బాధపడకు, దుఃఖంతో ఉన్నవా బాధపడకు, ధైర్యంగా ఉండు. దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టు ప్రార్థించు. ఆశ్చర్య క్రియలను నా దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ఇది ఎక్కడ నేను చూడలేదు అనుకున్నా కానీ దేవుడు ఎవ్వరి కనులకు, ఎవ్వరి హృదయానికి అర్థం కానిటువంటి విషయాలను, గొప్ప విషయాలను, అద్భుత మహత్కార్యాలను నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. వ్యాధి, బాధ, బలహీనత, రోగ రుగ్మత నుంచి విడుదల కలగజేయబోతున్నాడు. ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఏ ఇబ్బందితో నువ్వు ఉన్నా కానీ నీ కుటుంబాన్ని నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కనుక ఆనాడు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీ ముందున్న సమస్యను పాయలు చేసి నిన్ను విజయ పదంలో నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన.
మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రం అద్భుతమైన వాగ్దానమును అయ్యా మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ఉజ్జీవింపచేసి వందనాలు చేస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను నువ్వు జరిగించేవాడవని నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నిజమే తండ్రి, ఎక్కడ ఓడిపోతున్నాము, ఎక్కడ పడిపోతున్నాము ఆ చోట మమ్మల్ని తలగా నిలబెట్టండి అయ్యా. ప్రభు కష్టంలో, నష్టంలో, బాధలు, బలహీనతలు, ఇబ్బంది ఇరుకుల్లో ఉన్న బిడ్డలు నిమిత్తండి అయ్యా మీరే ఆదరించి వేడుకుంటున్నాం ప్రభా. ఈనాడు ఎన్నో కష్టాలకు భరిస్తూ అయ్యా ప్రభు నీ వైపు చూస్తూ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగింపచేయమని యేసు నామములో వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.